ఊరిలో ఏమిటి సార్ విశేషాలు? ప్రయాణం ఎలా సాగింది సార్? అక్కడ విశేషాలు ఏమీ లేవు. గ్రామం నుంచి నగరంలోకి వస్తుంటే నీడ నుంచి ఎండలోకి వచ్చినట్టుంది. అందరూ అలాగే అంటారు, వస్తూ ఉంటారు. మన నగరం గురించి తెలుసుకోవాలా? మనసే ఒక గ్రామం. అవును అవును, మనమంతా వేరు గదా, అయితే గ్రామమంతా ఒకటే. మా చిట్టి, గ్రామానికి వెళ్ళగా నన్ను మరిచిపోయావా? అమ్మా ఏమి చెబుతావు? నేను ఎవరిని మర్చిపోలా. అందరూ నాకు బాగానే గుర్తుంటారు. రూబీ, నీవు బాగున్నావా? అవును, ఇదంటే ఇష్టమా? చాలా ఇష్టం నాకు. రూబీ, చిట్టిని చూడగానే బాగంతా పోయినట్టుంటే. అయ్యో సారు, అవి నేను తీసుకువస్తాను. వద్దు వద్దు, వీటిని నేనే తీసుకుపోతాను. హాయ్ మాజిటి, హాయ్. నీవు ఎప్పుడు వచ్చావు? గ్రామంలోని విశేషాలంతా చెప్పు. తర్వాత చెబుతా. బాయ్. మాముతో మా చిట్టి వచ్చేసింది, చిన్నారి చిట్టి ఇంటికి వచ్చే. మాముతో మా చిట్టి వచ్చేసింది, చిన్నారి చిట్టి ఇంటికి వచ్చే. తాదిత్తిమి తగదిమి తగదిమి దాదిత్తిమిదే, తాదిత్తిమి తగదిమి తగదిమి దాదిత్తిమిదే. ఎర్రటి పూలతో ఆటలు ఆడి ముత్యపు మణిమాల కట్టి తెచ్చి, ఎర్రటి పూలతో ఆటలు ఆడి ముత్యపు మణిమాల కట్టి తెచ్చి, ఉసిరి చెట్టులు కాయలు కోసి కొమ్మలు ఊపి కాయలు రాల్చి, ఉసిరి చెట్టులు కాయలు కోసి కొమ్మలు ఊపి కాయలు రాల్చి. తాదిత్తిమి తగదిమి తగదిమి దాదిత్తిమిదే, తాదిత్తిమి తగదిమి తగదిమి దాదిత్తిమిదే. ఓడత పిల్ల తినేటి పువ్వు, ఆ పువ్వు కోసి తిందాము మనము. ఓడత పిల్ల తినేటి పువ్వు, ఆ పువ్వు కోసి తిందాము మనము. అమ్మమ్మ తీసే ఆవు పాలు గ్లాసులో పోసి తాగుదాము. అమ్మమ్మ తీసే ఆవు పాలు గ్లాసులో పోసి తాగుదాము. తాదిత్తిమి తగదిమి తగదిమి దాదిత్తిమిదే, తాదిత్తిమి తగదిమి తగదిమి దాదిత్తిమిదే. మాముతో మా చిట్టి వచ్చేసింది, చిన్నారి చిట్టి ఇంటికి వచ్చే. మాముతో మా చిట్టి వచ్చేసింది, చిన్నారి చిట్టి ఇంటికి వచ్చే. తాదిత్తిమి తగదిమి తగదిమి దాదిత్తిమిదే, తాదిత్తిమి తగదిమి తగదిమి దాదిత్తిమిదే, తాదిత్తిమి తగదిమి తగదిమి దాదిత్తిమిదే, తాదిత్తిమి తగదిమి తగదిమి దాదిత్తిమిదే. గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో ఎంతో బాగుంది కదా. ఓహో, గ్రామంలో ఉండటం నీకు బాగా నచ్చినట్లుదిగా. ఇప్పుడు ఏమైంది చిట్టి? అమ్మమ్మతో మాట్లాడనా? నాకు అక్కడ ఎంత ఆనందముగా ఉంటే నాన్న. అమ్మమ్మ చెబుతూ ఉండేది ఎన్నో కథలు. రూబీ, నీవు కూడా వస్తావా నాతో? అమ్మమ్మ చెప్పే కథలు వినవచ్చు. చాలు చాలు, ఎప్పుడు కథల గురించేనా? ఇక వేరే పని ఏమీ లేదా నీకు? నీవు పుస్తకాలు పట్టుకొని ఎన్ని రోజులు అయ్యిందో తెలుసా?
అది లేకుండా చదువు గురించి ఆలోచించకుండా ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ క్లాసులకు వెళ్లి చదువుకుంటున్నారు. చదువు కావాలి, దానితో ఆటలు ఆడాలి. ఆటలు ఆడుకుంటూ పోతే మన చిట్టి చదువు సరిగ్గా సాగాలిక, ఏమైనా భవిష్యత్తులో బాగుండాలి. నీవు ఏమైనా చెప్పు, అమ్మమ్మ కథలు వింటుంటే ఎంత బాగుందో. నీవు ఇంకా ఆ కథల లోకంలోనే తిరుగుతున్నావు. ఇక వాటిని మరిచిపో. నీవు అక్కడి నుంచి ఈ ఊరికి వచ్చింది చదవడం కోసం. రూబీ, యు డోంట్ ప్లే, యు డోంట్ స్మైల్. బీ కేర్ఫుల్ టు లెర్న్ యువర్ లెసన్. గో టు లెర్న్, గో అండ్ లెర్న్. లెర్న్, లెర్న్, లెర్న్. హి హి హి. ఏ రూబీ, నేను లేని సమయాన వీటిని తీసి ఆడి అన్ని పడేశావు, అవునా? అన్ని పాడైపోయినవి. రూబీ, ఆడటం ఆపు, రేపాడుకో. చీకటి పడింది, పడుకోవా ఏమి? నీ దిండు నీ సరిచేస్తా. రూబీ, నీవొచ్చు పడుకో. నేను పడుకోవడానికి వెళుతున్నా. హై తొక్క ఊపి తల ఊపి వాసనంద చూసి చిన్నదైన కుక్క పిల్ల రూపీ. తొక్క ఊపి తల ఊపి వాసనంద చూసి చిన్నదైన కుక్క పిల్ల రూపీ. చిన్నగని అది అరిస్తూ తిరిగి తెలియక చిందులిస్తూ ఆడేనుగా. చిన్నగని అది అరిస్తూ తిరిగి తెలియక చిందులిస్తూ ఆడేనుగా. తొక్క ఊపి తల ఊపి వాసనంద చూసి చిన్నదైన కుక్క పిల్ల రూపీ. అడుగులు వేస్తూ ఎగురుతూ వచ్చి కాలుని పట్టు స్నేహముగా. తొక్క ఊపే హై తల ఊపే, హై తొక్క ఊపే తల ఊపే వాసనంద చూసి చిన్నదైన కుక్క పిల్ల రూపీ. తమాషాగా తోక పట్టుకుంటే ఇది ఏమి అరుస్తుంది? నీవు అరుస్తే నేను అరుస్తా. ఏ రూబీ, బాలు తమాషాగా నీ తోక పట్టుకున్నాడు. నీవెందుకు అరుస్తున్నావు? కూల్ డౌన్ ప్లీజ్. ఎరా, నీవు చేసిన పని ఏమిటి? ఎన్నిసార్లు చెప్పాను, ఎప్పుడు దాని తోకనే పట్టుకుంటావు? దానికి నొప్పిగా ఉంటదా? అందుకే అది అరుస్తుంది. ఈ ఆటలో ఇంతటితో ఆపు. అనుకోకుండా ఇటు వచ్చింది. సారీ తాతగారు. ఇది ఎవరు? మన చిట్టియా? గ్రామానికి వెళ్ళి వచ్చావు కదా, అక్కడి సంగతులు ఏమిటి? అక్కడ చాలా బాగుంది తాతగారు. ఉన్నవారంతా రైతులే అక్కడ మేకలు, పశువులు, పక్షులు, కోతులు, వాటికి కావాల్సిన ఆహార నీరు ఉన్నాయి. ఉసిరి, అరటి, చింత, పనస, ఇంకా ఎన్నెన్నో చెట్లు ఉన్నాయి. మామిడి కూడా. కానీ
అమ్మమ్మ ఎన్నెన్నో కథలు చెప్పేది. ఆహా, బాగుంది. అయితే అప్పుడు మన చిట్టికి కావాల్సినన్ని కథలు దొరికి ఉంటాయి కదా. మేకలు పశువులు ఉన్నాయని మన చిట్టి చెప్పినట్లుగా కొబ్బరి చెట్లు కూడా చూసే ఉండావుగా. కొబ్బరి చెట్ట అది ఏమిటి తాతగారు? ఆ కాయలు చూడటానికి పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఆ నీళ్లు కొబ్బరి తింటే శక్తి వస్తుంది. కొబ్బరి బొండం. అదే ఏమిటి తాతగారు? కొబ్బరి నూనె ఎలాగంటే కాయ నుండి కొబ్బరి తీసి ఎండపెట్టి గానుగులో వేసి కొబ్బరి నూనెను తీస్తారు. ఇప్పటికీ నేను ఇలాగ ఉన్నానంటే ఆ నూనె వాడటం వల్లే ఇంత బాగున్నాను మరి. అవునా, అది నిజమా తాతగారు? కొబ్బరి చిప్పలు ఎండపెట్టి తినేటప్పుడు ఎంతో రుచిగా వాసనగా ఉంటుంది. కొబ్బరి చక్కెర రెండూ కలిపి తిన్నంత ఎంతో హాయిగా ఉంటుంది. ఇది చెబుతుంటే పిల్లలు నిజమని నమ్మటం లేదు. అది విన్నందునే తిన్నా తినకపోయినా బాగుంది. ఓ, నీకు ఎప్పుడు తిండి గురించే ఆలోచన అవును కదా, అదేగా. తక్కిడ తరిగిడ 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 తరిగిడతో తక్కిడ తరిగిడ 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 తరిగిడతో ఊరికి చివరన నూనెను తీసే నూనె గానుగా ఉంది. కొబ్బరి వాసన విరజిమ్మేగా నూనె ఎంతో వాసనే. తక్కిడ తరిగిడ 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 తరిగిడతో తక్కిడ తరిగిడ 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 తరిగిడతో చిప్పలు అంతా ముక్కలు చేసి తిప్పుదు ఉండే ఎంతో వాసన. నేను పిల్లలు అంతరు అంతా గనుక తిప్పుదు ఉండా నూనె వచ్చను బయటకు. తక్కిడ తరిగిడ 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 తరిగిడతో తక్కిడ తరిగిడ 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 తరిగిడతో చిప్పలు నలిగి తొట్టిలో నూనె కారుదు బయటకు వచ్చే. నూనె కారుదు బయటకు రాగా వాసన ఎంతో వచ్చే, ఎంతో వాసన అయ్యా. తక్కిడ తరిగిడ 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 తరిగిడతో తక్కిడ తరిగిడ 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 తరిగిడతో లోపల నుండి కారుదు వెచ్చిన నూనెను గుడ్డదు తుడిచే. లోపల నుండి గిన్నెలు తెమ్మని గుడ్డదు లోపలికిల్లే, గుడ్డదు లోపలికిల్లే. తక్కిడ తరిగిడ 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 తరిగిడతో తక్కిడ తరిగిడ 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 తరిగిడతో తుడిచిన గుడ్డెదో లోపలికెళ్ళెను ఎంతని నూనెను ఇచ్చు. ముక్కలు అంతా పిల్లలకీచే ముక్కలు మొత్తం తినెను, ముక్కలు మొత్తం